ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు గతంలో గుళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సో హిందుత్వం సంబంధించిన ఏ అంశాలు జరిగినా కూడా వరుసగా జరుగుతా ఉన్నాయి. సో వీటిపై ఎలాంటి కట్టడి రావట్లేదు. ఇప్పుడు ఈ మాల వేసుకునే వాళ్ళకు కూడా మెమో జారీలు చేస్తాను. సో ఎట్లా చూడొచ్చు మరి ఇదంతా అంశాలు? గుడ్లపై దాడులు చేస్తే పిచ్చోళ్ళు వస్తారు. ఆ? అయ్యప్ప మాల వేసుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తారు. కానీ క్రిస్టియన్ జోన్కి తురుకోలకు మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. తుడుకోడు జగ్నేకి రాత అని చెప్పి రాత్రంతా తిరగవచ్చు. రంజాన్ అంటే ఒక పొద్దులు రాత్రంతా హోటళ్ళు తిరగవచ్చు. మళ్ళీ దాన్ని ఏమంటారంటే మీరు వాళ్ళు కొత్తగా తయారు చేసిరు ఒకటి ఆ దర్గాల పొంటి బొదల కాడ పోయి స్పీకర్లు పెట్టి నానా హంగామా చేసుడు అవి చేసుకోవచ్చు. అప్పుడు పోలీసు వాళ్ళు అటు దిక్కు చూడరు. కానీ ఒక హిందూ అయ్యప్ప మాల వినాయక చవితి నవరాత్రి టైంలో బాక్సులు పెట్టుకొని ఆరతి పాటలు దేవుని భజన పాటలు పెడితే ఎందుకు పెట్టినావు, ఓడు పెట్టమన్నాడు, నువ్వు అర్జీ ఇచ్చుకున్నావా, ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు అదే అంటే సరే వినాయక పండుగ నవరాత్రులు అంటే మరీ ముఖ్యంగా అయ్యప్ప మాల పడి పూజ ఏం చేస్తారు భయ్? ఖాళీ భజన చేస్తారు, పడి ముట్టిస్తారు, వచ్చిన సాములకు మధ్యాహ్నం అయితే అన్నం పెడతారు, రాత్రి అయితే నాష్ట పెడతారు. కానీ వీళ్ళు ఆ భిక్షని ఏమి ఇస్తలేరు. ఆ పడి పూజకి 4 రోజుల ముందు అర్జీ ఇచ్చుకోవాలంట. ఇది ఎక్కడ న్యాయం?